వాటిని జూపల్లి కృష్ణారావు గారికి నేను సూచన చేస్తున్నా. స్థానిక శాసనసభ్యులందరినీ మీరు కూడగట్టుకోండి, వాళ్ళని అడగండి. ఈ ప్రాజెక్టులకు అవసరమైన అనుమతుల నిధులను ఇచ్చే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రత్యేకంగా వాటి మీద దృష్టి పెడతా అని నేను చెప్తున్నా. అదేవిధంగా నిన్న మన మిత్రులు బస్సు యాత్ర చేసిరు, సంతోషం. రైతులు కష్టాలలో ఉన్నప్పుడు అండగా ఎవరైనా చేయొచ్చు. ప్రతిపక్షాల బాధ్యత అది. నేను అభినందిస్తున్నా. మీరు వికారాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు రైతులు కళ్ళాల్లో కష్టాలలో ఉంటే అండగా నిలబడ్డామని నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఈనాడు ఇప్పటికే 62 లక్షల ఓట్లను మనం క్వింటాలు మనం సేకరించినాం. దాదాపుగా ఇంకొక 10-15 లక్షలు వస్తాయంటున్నారు. వాటన్నిటిని కూడా సేకరిస్తాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఈ సీజన్లో 75 లక్షల క్వింటాల ఓట్లను సేకరించే ఆలోచనతో మేము ఉన్నాం. మరి 75 లక్షల ఓట్లను కేంద్ర ప్రభుత్వం కొనాలి. ప్రహ్లాద్ జోషి గారిని ఎన్నిసార్లు కలిసినా, పంజాబ్కి ఇచ్చినా, హర్యానాకి ఇచ్చినా, ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదు. జూన్ 15 తారీఖు లోపల మా ఓట్ల సేకరణ కార్యక్రమం పూర్తి అవుతుంది. ఇవాళ ఆదిలాబాద్లో మొక్కలు అధికంగా వచ్చినాయి. మొక్కజొన్నలు అత్యధికంగా పండిరు. గతంలో 4-5 లక్షల రాష్ట్రంలో పండితే ఈసారి మొక్కజొన్నలు 40 లక్షల క్వింటాలు పండినాయి. జొన్నలు పండినాయి. ఈరోజు పొద్దుతిరుగుడు పువ్వు పండింది. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. మరి కనీస మద్దతు ధర ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మనం కొన్న వడ్లు మొత్తం కొనాలి, మనం కొన్న మక్కలు కొనాలి, మనం కొన్న జొన్నలు కొనాలి, మనం కొన్న పొద్దుతిరుగుడు పువ్వు కొనాలి. ఇవి కొనకుండా మేము కనీస మద్దతు ధర ప్రకటించినామంటే ఎన్నికొట్టుకో పెద్ద ఆయనే చెప్పిండు, సత్రంలో పెట్టే ఉచిత భోజనానికంట నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్ లెటర్ రాసిండంట. సత్రంలో పెట్టేదే ఉచిత భోజనం, దానికి నెల్లూరు పెద్దారెడ్డి రికమెండేషన్లు అవసరం లేదు. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా గట్లనే మాట్లాడుతుండు. కేంద్ర మంత్రి అయ్యా, మీరు కేంద్రం కొనుగోలు చేయాలి, కేంద్రం కొనుగోలు చేయకపోతే మేము కొనుగోలు చేసిన ఒట్లు, మక్కలు, జొన్నలు, పొద్దుతిరుగుడు ఇత్తులు ఏడబొయ్యాలని నేను అడుగుతున్నా. అందుకే ఈనాడు కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ఓట్లు, తడిసిన ధాన్యంతో సహా కేంద్ర ప్రభుత్వంతో కొనిపించాలి. మా మొక్కలు, మా జొన్నలు, మా పొద్దుతిరుగుడు ఇత్తనాలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాల్సిందే. ఆ బాధ్యత కిషన్ రెడ్డి గారు తీసుకోవాల్సిందే. ఒకవేళ కిషన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకోకపోతే జూన్ 15 తారీఖు తర్వాత మీ పార్టీ ఆఫీస్ దగ్గరనో, మీ ఇంటి దగ్గరనో తీసుకొచ్చి అవి పోయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మీద యుద్ధమే ప్రకటించడం జరుగుతుందని నేను ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారికి చెప్పదలుచుకున్నా. ఈ రైతుల అనాథలు కాదు, తెలంగాణ రైతులు దిక్కులేని వాళ్ళు కాదు. తెలంగాణ రైతుల పక్షాన గొంతు విప్పే గలమే లేదని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వమే. ఈనాడు ఈ తెలంగాణ రైతాంగం పక్షాన వాళ్ళ సోదరుడు రేవంత్ రెడ్డి నడుం బిగిస్తాడు. జూన్ 15 తర్వాత మీరు ఓట్లు ఎట్లా కొనరో, మక్కలు ఎట్లా కొనరో, జొన్నలు ఎట్లా కొనరో, పొద్దుతిరుగుడు ఇత్తులు ఎట్లా కొనరో మీ సంగతి తేలుస్తా అని చెప్పి కిషన్ రెడ్డి గారికి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, ఈనాడు మహారాష్ట్రతోని సాగునీటి ప్రాజెక్టుల సమస్య పరిష్కారం జరగాలన్నా ఈరోజు మనం కొన్న ఒడ్లు తడిసినవైనా మిగతావైనా మొక్కలైనా ఈ ఇత్తనాలు కొనాలన్నా లేకపోతే ఈ ధాన్యం కొనాలన్నా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి. కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలంటే పెద్దలు కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి. కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకోకపోతే తెలంగాణలో తిరగడానికే కిషన్ రెడ్డి గారికి సమస్య అవుతుందని నేను ఈ వేదిక మీద ఉన్న వారికి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి వచ్చిన ప్రజలకు ఈరోజు కనీసం మీడియా మిత్రులు ఆలోచన చేయాలి. కనీస మద్దతు ధర ప్రకటించి ఒక గింజ కూడా మేము కొనమంటే కుదరదు. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. సేకరించి అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. అందుకే ఈనాడు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం నుంచి 75 లక్షల క్వింటాల వడ్లను కొనాల్సిందే. 20 లక్షల క్వింటాళ్ళు మొక్కజొన్న కొనాల్సిందే. మీరు అదే విధంగా జొన్నలు కొనాల్సిందే, పొద్దుతిరుగుడు ఇత్తనాలు కొనాల్సిందే. ఏవేవైతే కేంద్ర ప్రభుత్వం కనీసం మద్దతు ధర ప్రకటిస్తుందో వాటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తుంది. వాటిని కొనుగోలు చెయ్యాలి. కొనుగోలు చెయ్యకపోతే
జూన్ 15 తారీఖు తర్వాత ఖచ్చితంగా కార్యాచరణను ప్రకటిస్తాం. అందుకే మిత్రులారా, ఈనాడు ఆదిలాబాద్ బిడ్డల అనుమతి నేను తీసుకుంటున్నా. మీరందరూ ఆలోచన చేసి నాకు మద్దతు ఇవ్వండి. తుమ్మిడిఎట్టి దగ్గర గోదావరి జలాల మీద ప్రాజెక్టు నిర్మించాలనా వద్దా? మీరు నిర్మించాలి అంటే పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. ఆదిలాబాద్కు 2 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలంటే మీరు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. నిన్న మన తడిసిన ఒడ్లు కొనుగోలు చేయాలి కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి పెద్ద ఎత్తున మీరు చప్పట్లు కొట్టండి అని చెప్పి మా మిత్రులను నేను అడుగుతున్నా. మా అక్కలు పెద్ద ఎత్తున కొడుతుర్రా, మీరు కొట్టారు, చేతులు పైకెత్తండి సోదరులారా. అదేవిధంగా మొక్కజొన్నలు, ఆదిలాబాదులో మొక్కజొన్నలు అత్యధికంగా వన్నాయి. ఇవాళ 2400 రూపాయలు క్వింటాల్ కొనాల్సిన పరిస్థితి. కేంద్రం ఒక్క గింజ కూడా కొంటలేదు. కేంద్ర ప్రభుత్వం కొనాలి. కేంద్ర ప్రభుత్వానికి ఇన్పడే విధంగా మొక్కజొన్నలు అదేవిధంగా జొన్నలు కొనేటట్టు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. ఈరోజు మీరందరూ ఇచ్చిన ఈ ప్రాంతం నుంచే ఈ కార్యాచరణను ప్రకటిస్తున్నాం. ఇవాళ ఈ జొన్నలు, వడ్లు వీటన్నిటిని కొనడానికి అవసరమైన కార్యాచరణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. భవిష్యత్తులో కూడా వీటన్నిటిని మనము ఖచ్చితంగా సేకరించి రైతులు ఎవ్వరు కూడా శ్రీనివాసరెడ్డి గారు చిట్టి అందిస్తారు. రైతులను అధైర్యపడొద్దను రే, తడిసిన ధాన్యాన్ని కూడా కొంటాం, చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొంటదని అష్యూరెన్స్ ఇవ్వమని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణలో ఉండే రైతాంగానికి ఈరోజు మీరందరూ ధైర్యంగా ఉండండి. ఎన్ని క్వింటాళ్ళ ధాన్యం మీ దగ్గర ఉన్నా, వడ్లు ఎన్ని క్వింటాళ్ళు ఉన్నా, జొన్నలు మొక్కజొన్నలు ఎన్ని ఉన్నా అన్ని క్వింటాళ్లను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణలో అత్యధికంగా ఉత్పత్తి చేసిన వరి ధాన్యాన్ని టోటల్గా కొంటుంది. తడిసిందని అధైర్యపడకండి, ఎవరు బాధతోని ఉండకండి. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రతి క్వింటాకి మీకు గిట్టుబాటు ధర, కనీసం మద్దతు ధర ఇచ్చే బాధ్యత ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడికి వచ్చిన యువకులకు, మీడియా మిత్రులకు కూడా నా సూచన, ఈనాడు మీరు ప్రతి రైతుకు పేపర్లలో రాయండి, ప్రతి గింజ కొంటాం, ప్రతి క్వింటా కొంటాం. ఏ రైతు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. 2 రోజులు వెనక ముందైనా రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించి కనీసం మద్దతు ధర ఇచ్చే విధంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తూ, ఇంతసేపు ఇంత రాత్రైనా కదలకుండా ఇన్ని వేలాది మంది, ముఖ్యంగా మా ఆడబిడ్డలందరూ కూడా ఆశీర్వదించడానికి ఉన్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసి మీ